welcome to my YouTube channel. Now we are going to discuss about the nation's strength, which is a B reading from 6th class, and we have already discussed about A reading, that is what can $1.11 do. So what is nation's strength actually? So nation strength అంటే ఏంటిది? సో మన దేశం యొక్క బలం దేంట్లో ఉంది అని ఇక్కడ మనకి రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ అనే పోయట్ మనకి పోయంలో రాసిరనమాట. ఓకే, సో దేశం యొక్క బలం దేంట్లో ఉంది? మనకున్న డబ్బులోనా, లేకపోతే బంగారంలోనా, లేకపోతే మనకున్న టెక్నాలజీలోనా, దేంట్లో మన బలం అనేది ఉంది? ఓకే, సో నౌ వి విల్ డిస్కస్ అబౌట్ ద పోయం. నాట్ గోల్డ్ బట్ ఓన్లీ మెన్ కెన్ మేక్ ఎ పీపుల్ గ్రేట్ అండ్ స్ట్రాంగ్. సో ఇక్కడ గోల్డ్ అనేది కాదు, నేను ఇందాక చెప్పిన కదా మీకు, గోల్డ్ అనేది కాదు అంటే గోల్డ్లో లేదంటే డబ్బులో లేదంటే టెక్నాలజీలో మన ఎకానమీలో ఎక్కడో మన స్ట్రెంగ్త్ ఉండదు. బట్ ఓన్లీ మెన్ కెన్ మేక్ ఎ పీపుల్ స్ట్రాంగ్ అండ్ గ్రేట్. ఓకే, ఓన్లీ పర్సన్స్ మాత్రమే మన నేషన్ని ఒక గ్రేట్ నేషన్గా, స్ట్రాంగ్ నేషన్గా చేయగలరనమాట. సో దేనిపైన డిపెండ్ అయ్యింది అని అంటే మన దేశంలో ఉన్న ప్రజల పైన మన నేషన్స్ స్ట్రెంగ్త్ అనేది డిపెండ్ అయ్యి ఉంది అనమాట. సో మన దేశం స్ట్రెంగ్త్, మన దేశం యొక్క బలము మన ఇక్కడ ఉన్న ప్రజల్లో డిపెండ్ అయి ఉంది, కానీ గోల్డ్లో, బంగారంలో, పైసల్లో కాదు. Men who for truth and honor's sake stand fast and suffer long. సో ఎవరైతే నిజాలు మాట్లాడతారో, ఎవరైతే రెస్పెక్ట్ఫుల్గా ఉంటారో వాళ్ళు మాత్రమే మన దేశాన్ని బలంగా చేస్తారు. అంటే ఊరికే ఒక మాట మాట్లాడి ఇంకోటి చేయడం అలాంటివి కాకుండా ఎవరైతే నిజం మాట్లాడతారో, అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తారో వాళ్ళే మన దేశం యొక్క బలం. హానర్స్ సేక్, సో ఇచ్చిన మాటను ఎవరైతే గౌరవిస్తారో, ఇచ్చిన మాట పైన నిలబెడతారో, ఇచ్చిన వాళ్ళు అంటే మనం ఏదైనా మాట్లాడిన దాన్ని మనం రెస్పెక్ట్ చేస్తామో, ఎవరైనా మనతో మాట్లాడిన దాన్ని మనం రెస్పెక్ట్ చేస్తామో వాళ్ళే దేశం యొక్క బలం. Stand fast and suffer long. Stand fast, we have a meaning here. See, refuse to give up. Give up అంటే వదిలేయడం. సో మనం పోరాడుతూ దేనైనా వదిలేయడం మన దేశం యొక్క బలం కాదు. సో ఓకే, మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొలోనల్ శాండర్స్, అబ్రహం లింకన్, వీళ్ళందరూ చాలా ఫెయిల్యూర్స్ అయిన తర్వాతనే వాళ్ళకి ఒక్కసారి మాత్రమే సక్సెస్ వచ్చింది అనమాట. అంటే ఫెయిల్యూర్ అయినాము అని చెప్పేసి మనం దాన్ని ఇంకా వదిలేయలేము. అలా వదిలేసినప్పుడు మనం మన స్ట్రెంగ్త్ని కూడా వదిలేసినట్టే అనమాట. మనం ఒకసారి ఫెయిల్ అయితే వదిలేయకుండా దాన్ని కంటిన్యూ చేసి దాన్ని సక్సెస్ అయ్యే వరకు మనం కంటిన్యూ చేస్తేనే దానికి ఒక మీనింగ్ ఉంటుంది. అండ్ సఫర్ లాంగ్, మనకి ఎప్పటి వరకు మనకి సక్సెస్ అనేది రాదో అప్పటి వరకు మనం పోరాడుతూనే ఉండాలి అనమాట. ఒక పాజిటివ్ మైండ్తో. మనం నెగిటివ్గా ఆలోచించి దాన్ని అక్కడే వదిలేస్తే మన దేశంలో ఇంకా బలం ఏముంటుంది? ఇక్కడ ఉన్న ప్రజలందరూ అలానే చేస్తే ఇక్కడ మన దేశంలో బలం అనేది, మన దేశానికి ఒక స్ట్రెంగ్త్ అనేది ఉండదు అని అర్థం. సో ఎవరైతే గివప్ చేయకుండా పోరాడుతారో, కంటిన్యూ చేస్తారో అలాంటి వాళ్ళ వల్ల ఈ దేశానికి ఒక రెస్పెక్ట్ అనేది వస్తుంది. అండ్ వాళ్ళే ఈ దేశానికి ఒక బలం లాంటి వాళ్ళు అనమాట. ఓకే, బ్రేవ్ మెన్ హూ వర్క్ వైల్ అదర్స్ స్లీప్, హూ డేర్ వైల్ అదర్స్ ఫ్లై, దే బిల్డ్ నేషన్స్ పిల్లర్ డీప్ అండ్ లిఫ్ట్ దెమ్ టు ద స్కై. So see here, not gold but only men can make a people great and strong. సో ఇక్కడ గోల్డ్ అనేది వేరే ఏది కాదు, ఓన్లీ పర్సన్స్, ఇక్కడ ఉన్న ప్రజలు మాత్రమే మన దేశాన్ని గ్రేట్ అండ్ స్ట్రాంగ్గా చేయగలుగుతారు. మెన్ హూ ఫర్ ట్రూత్ అండ్ హానర్స్ సేక్, ఇంకా ఎవరు బలంగా చేస్తారు అంటే ఎవరైతే నిజం మాట్లాడతారో వాళ్ళు, అండ్ ఇంకా వేరే వాళ్ళని గౌరవిస్తారో వాళ్ళు ఈ దేశానికి బలం తీసుకొస్తారు. స్టాండ్ ఫాస్ట్ అండ్ సఫర్ లాంగ్, సో ఎవరైతే ఫెయిల్యూర్ అయినాము అని చెప్పి వదిలేయకుండా ఇంకా కంటిన్యూ చేసి ఒక పాజిటివ్ వైబ్తో ముందుకు వెళ్తూ ఉంటారో వాళ్ళు ఈ దేశానికి బలం తీసుకొస్తారు. అండ్ సఫర్ లాంగ్ అంటే ఫెయిల్యూర్ వచ్చినా సరే ఇంకా కష్టపడుతూ ముందుకు వెళ్ళాలి అనే ఒక పాజిటివ్ మైండ్తో ఉన్నవాళ్ళు. బ్రేవ్ మెన్ హూ వర్క్ వైల్ అదర్స్ స్లీప్, ఇంకా ఎవరి వల్ల బలం వస్తుంది అని అంటే మనకి ఇక్కడ అందరూ పడుకునేటప్పుడు ఒక ధైర్యవంతుడు ఎవరైతే పని చేస్తారో వాళ్ళ వల్ల మనకి బలం, మన దేశానికి బలం అనేది వస్తుంది. హూ డేర్ వైల్ అదర్స్ ఫ్లై, సో ఆ ఫ్లై అంటే ఇక్కడ పారిపోవడం అని అర్థం. ఓకే, ఎవరైతే యుద్ధం చేసేటప్పుడు మనకి ఇంకా ఏమవుతుందో అని చెప్పి భయపడకుండా అక్కడే యుద్ధం చేస్తూ ఉండిపోయే వాళ్ళు. ఓకే, ద బిల్డ్ నేషన్స్ పిల్లర్ డీప్,
సో వాళ్ళు మన దేశం యొక్క పునాదులు. అంటే ఇప్పుడు మనం ఇల్లు కట్టేటప్పుడు మనం బేస్మెంట్ పునాది ఏదైతే వేస్తామో దానిపైనే మన ఇల్లు స్ట్రాంగ్ గా లేదంటే ఎలా ఉండాలి అనేది డిపెండ్ అవుతూ ఉంటది అనమాట. సో ఇక్కడ వీళ్ళందరూ మన నేషన్ స్ట్రెంగ్త్ కి రీజన్ అనమాట. ఎవరు అంటే ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే పీపుల్ గ్రేట్ అండ్ స్ట్రాంగ్. ఓన్లీ మెన్ కెన్ మేక్ ఎ పీపుల్ గ్రేట్ అండ్ స్ట్రాంగ్. సో ఇక్కడ ఎవరైతే స్ట్రాంగ్ గా మన దేశాన్ని నిలబెడతారో వాళ్ళు, అండ్ ఎవరు నిజం చెప్తారో వాళ్ళు, ఎవరైతే వేరే వాళ్ళని గౌరవిస్తారో వేరే వాళ్ళ మాటల్ని గౌరవిస్తారో వాళ్ళు, అండ్ ఇంకా ఫెయిల్యూర్ వచ్చింది అని భయపడకుండా గివప్ చేయకుండా ఇంకా కంటిన్యూ చేస్తారో వాళ్ళు, ఎవరైతే చాలా అంటే ఇంకా వచ్చింది ఇక్కడికి ఆపేద్దామని కాకుండా ఇంకా ఏదో చేయాలి మన దేశానికి అనే వాళ్ళు, ఇంకా అందరు పడుకుని ఉన్నప్పుడు ఇంకా మనం ఏదో చేయాలి అనే ఒక ధైర్యవంతుడు, అండ్ ఎవరైతే పారిపోతారో యుద్ధంలో మాకేదో అవుతుంది అని చెప్పేసి వాళ్ళు అంటే పారిపోకుండా అక్కడ యుద్ధంని కంటిన్యూ చేసే వాళ్ళు, వీళ్ళు మన దేశానికి స్ట్రెంగ్త్ని తెచ్చిపెట్టే వాళ్ళు అనమాట. వీళ్ళ వల్లే మన దేశం ఒక మన దేశం స్ట్రెంగ్త్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ టు బిల్డ్ ఎ నేషన్స్ స్ట్రెంగ్త్. సో వీళ్ళ వల్ల మన ఇండియా పేరు అనేది చాలా ఎత్తుకి ఎదుగుతుంది అనమాట. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద పోయం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.